ఇటీవల జరిగినటువంటి విజిలెన్స్ విచారణలో వైసీపీ హయాంలో గృహ నిర్మాణంలో జరిగినటువంటి అనేక అవకతవకలు బయటపడ్డాయి. అసలు ఆప్షన్ 3 అనే ఒక ప్లానే దోచుకోవటానికి కుట్రగా అధికారులు అయితే గుర్తించారు. సాధారణంగా ఏంటంటే ప్రభుత్వం సొమ్మిస్తుంది, ప్రజలు కట్టుకోవాలి, లేదా ఆ మెటీరియల్ ఇస్తుంది, ప్రజలు కట్టుకోవచ్చు. ఈ రెండూ కాకుండా కొత్తగా థర్డ్ ఆప్షన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో తెచ్చాడు. ఏంటి థర్డ్ ఆప్షన్ అంటే, ఎవరైనా సరే మాకు నిధులు వద్దు, మెటీరియల్ వద్దు, మాకు ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి అంటే ప్రభుత్వమే వారికి ఇల్లు కట్టించి ఇస్తుంది. సో ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆప్షన్ 3 అనే ప్రతిపాదన. దాంతో చాలామంది ఏం చేశారంటే, ఎలాగా మనం కట్టుకోలేము, అంత సమయం ఉండదు, లేదా ఆ నిధులు మనకు సరిపోవు అని భావించినటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే, దాదాపుగా 3.5 లక్షల మంది ఆప్షన్ 3 ఎంచుకున్నారు. అంటే ఆప్షన్ 3 ప్రకారం ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి. అయితే ఇక్కడే అసలు స్కామ్కి తెరపడింది. ఎలా తెరపడిందంటే, అప్పుడు వైసీపీ నాయకులు రంగప్రవేశం చేశారు. ఎలా ప్రవేశం చేశారు? ఆ 3.5 లక్షల ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టర్ల రూపంలో రంగప్రవేశం చేశారు. కనీసం బ్యాంకు డిపాజిట్లు కూడా లేని వాళ్ళు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తితే వారికి నాటి హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు గ్రీన్ మ్యాట్ వేసి కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకి కట్టబెట్టారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, అనంతపురానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రాక్రిట్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇంకొక 1-2 జిల్లాల్లో దాదాపుగా 52,000 ఇళ్ల నిర్మాణానికి ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్టు మొత్తం విలువ అక్షరాల 930 కోట్లు. అక్కడ వరకు బాగానే ఉంది. వాస్తవానికి రాక్రిట్ సంస్థ ఇళ్ళు నిర్మించిందా అంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. సాధారణంగా ఈ ఇళ్ళు నిర్మాణంలో బిల్లులు చెల్లింపు అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పునాది వేసిన తర్వాత 20% చెల్లించడం, గోడలు లేపిన తర్వాత ఇంకొక 10-20 చెల్లించడం, స్లాబ్ పూర్తయిన తర్వాత ఇంకొక 30 చెల్లించడం, ఇలాగా స్టెప్పులుగా నిధులు అనేది చెల్లిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మనకి ప్రభుత్వం ఇస్తాను అంటే మొదట పునాదికి ఒక 20,000 ఇస్తుంది, గోడలకు 20,000 ఇస్తుంది, స్లాబ్ టయానికి ఒక 30,000 ఇస్తుంది. సో ఇలా స్టెప్పులుగా చెల్లిస్తారు. ఈవెన్ కాంట్రాక్టర్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేసే రోడ్లైనా ఉన్నాయి, కాంట్రాక్టర్ టెండర్ గెలుచుకోగానే డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్. సో దానికి ముందు పని ప్రారంభించినప్పుడు కొంత ఇస్తుంది. సో పని కొంత లెక్క పూర్తయిన తర్వాత మళ్ళీ కొంత ఇస్తుంది. సో పని మొత్తం పూర్తయిన తర్వాత కొంత ఇస్తుంది. పని అయిపోయిన 1-2 ఏళ్ల తర్వాత కొంత చివరిలో కొంత భాగాన్ని ఇస్తుంది. ఎందుకనంటే వేసిన రోడ్లు ఏదైనా పాడైతే దానికి కాంట్రాక్టర్దే బాధ్యత. అవసరమైతే ఆ నిధులను హోల్డ్ చేస్తారు. కాబట్టి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళ బాధ్యత ఉంటుంది. రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్దే బాధ్యత. సో ఇలా స్టెప్పుల వైజు చెల్లించాలి. కానీ ఇక్కడ అసలు నిర్మాణాలే చేపట్టకుండా ఏదైతే 52,000 ఇళ్లకు 930 కోట్ల రూపాయలు అనుకున్నామో 80 కోట్ల రూపాయలు ముందే అదనంగా చెల్లించారు. సో ఇది మొన్న విజిలెన్స్ విచారణలో బయటపడింది. దీంతో విజిలెన్స్లో అధికారులు ఏమని సిఫార్సు చేశారంటే ప్రభుత్వానికి, ఈ రాక్రిట్ సంస్థ నుంచి ఆ 80 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని ఆదేశించారు. సో అంటే చెప్తే ప్రభుత్వం కూడా దానికి ఆదేశాలు జారీ చేసింది. తరువాత ఇంకా కొంతమంది ఎవరైతే వైసీపీ నాయకులు చిన్న కాంట్రాక్టులు తీసుకున్నారో అలాగే దాదాపుగా 160-170 మంది కాంట్రాక్టర్లకు ఏ పనులు ప్రారంభించకుండానే బిల్లులు చెల్లించేశారు. దీనికి గాను వీళ్ళు సైట్లో ఫేక్ అంతా పెట్టారు. అంటే గోడలు పూర్తయినాయి, స్లాబ్ పూర్తయింది, లేకపోతే ప్లాస్టింగ్ అయిపోయింది, లేకపోతే వైరింగ్ అయిపోయిందని అన్నీ ఫేక్ చేసి బిల్లులు కూడా వసూలు చేశారు. ఇవన్నీ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడ్డాయి. ఇప్పుడు మన వెనకమాల కనపడుతుంది కూడా జగనన్న కాలనీలే. చాలా ప్రాంతాల్లో ఇంకా ఈ కాలనీలు ఇలాగే ఉన్నాయి, జగనన్న కాలనీలు ఇలాగే ఉన్నాయి. మరి ఇందులో ప్రజలు ఉండటానికి అవకాశం ఉందా? సో ఇలా నిర్మాణాలు చేపట్టారు, మొత్తం ఇళ్ళన్నీ అయిపోయినట్టుగా బిల్లులు కూడా వసూలు చేసుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు, ఆప్షన్ 3 పథకంలో 1,000 కోట్ల దోపిడీ, కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన వైసీపీ నేతలు, నిర్మాణం ప్రారంభించకుండానే అడ్వాన్సులు, ఇళ్లు నిర్మించకుండా మధ్యలో వదిలేసిన వైనం, క్షేత్రస్థాయి నుంచి యంత్రాంగం మొత్తం కుమ్మక్కు, అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి బాధ్యుడు. వాస్తవానికి అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడనో మొత్తానికి ఏదో చెబుతూ ఉంటారు. విజిలెన్స్ విచారణలో అక్రమాలు వెలుగులోకి. సో జగన్ ప్రభుత్వంలో
జగన్ జమానాలో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి అక్రమాలకు హౌసింగ్ అధికారులు అండ అని చెప్పి ఒక వార్త వచ్చింది. జగన్ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట మెటీరియల్ మింగేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబీకులకు చెందిన రాక్రీట్ సంస్థపై తాజాగా కేసు నమోదైంది. పేదలకు ప్రభుత్వానికి ఆ సంస్థ చేసిన నష్టం 4 కోట్ల రూపాయలు. రాక్రీట్ అక్రమాలలో ఇది కొసరంతే. విశాఖ, ఏలూరు, అనంతపురం, కడప తదితర జిల్లాల్లో భారీగా అవినీతికి పాల్పడింది. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు దాదాపు 80 కోట్లకు పైగా అదనంగా చెల్లించారని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ మొత్తాన్ని కూడా రాక్రీట్ సంస్థ నుంచి అదనంగా, అంటే అసలు చెల్లించాల్సిన దానికంటే అదనంగా చెల్లించినటువంటి 80 కోట్ల రూపాయలను కూడా వసూలు చేయాలని చెప్పి విజిలెన్స్ అధికారులు అయితే సిఫారసు చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఆప్షన్ 3 కింద తామే ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3.51 లక్షల మంది లబ్ధిదారులు దాన్ని ఎంపిక చేసుకున్నారు. ఒక్కొక్క ఇంటికి కేంద్రం 1,80,000 రూపాయలు ఇస్తుంది. ఈ లెక్కన 3,51,000 ఇళ్లకు గాను వచ్చిన సొమ్ము 60,000 కోట్లు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరొక 20,000 కోట్లు వ్యయం చేసిందంటే మొత్తంగా ఈ 3.5 లక్షల ఇళ్లకు గాను చేసే ప్రాజెక్టు విలువ 80 కోట్లుగా అయింది. సో వైసీపీ నేతలు కొందరు కాంట్రాక్టర్ల పేరిట చొరబడ్డారు. వారికే కాంట్రాక్టర్లు దక్కేలాగా అధికారులు నిబంధనలు సులభతరం చేశారు. నాటి గృహ నిర్మాణ శాఖ, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, నాటి పాలక పెద్దలు వైసీపీ నేతలకు కొమ్ము కాశారు. చాలా జిల్లాల్లో టెండర్లను ప్రభావితం చేశారు. బ్యాంకు గ్యారంటీలు కూడా లేకుండానే టెండర్ల ముసుగులో ఉన్న వైసీపీ నేతలకు వర్కులు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకుండానే 38% నిధులను అడ్వాన్స్ రూపంలో చెల్లించేశారు. కాగితాలపై మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దశల వారీగా నిర్మాణం పూర్తయినట్లుగా దొంగ నివేదికలు రూపొందించి అప్పుడంతా కూడా సొమ్ములన్నీ కూడా వసూలు చేసుకున్నారు. సో దీంతో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఈ బండారం మొత్తం కూడా బయటపడింది. సో ఇక్కడ చూడొచ్చు, రాక్రీట్ నుంచి రికవరీకి సిఫారసు. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబీకులకు చెందిన రాక్రీట్ సంస్థ విజయనగరం, విశాఖ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, కడప జిల్లాల్లో కాంట్రాక్టులు ఇచ్చారు. ఏకంగా 51,633 పేదల ఇళ్ల నిర్మాణానికి, అంటే ఆప్షన్ 3లో వచ్చినటువంటి ఈ నిర్మాణానికి ఆయన కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ 930 కోట్లు. కానీ ఈ సంస్థ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండానే హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు 80.53 కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని అదనంగా చెల్లించారని గుర్తించారు. ఈ మొత్తాన్ని కూడా సదరు కాంట్రాక్టు సంస్థ నుంచి రికవరీ చేయాలని విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన నివేదికలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో దాదాపుగా 178 మంది కాంట్రాక్టర్ల కంటే, వీళ్ళంతా వైసీపీ నాయకులు కాంట్రాక్టర్ల ముసుగులో వచ్చారు. వీళ్ళకి గాను ఒక 63 కోట్ల రూపాయలు అసలు కంటే అదనంగా చెల్లించారు. సో ఈ 63 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయాలని సిఫారసు చేశారు. ఇది కాక గతంలో ఎప్పుడో కట్టుకున్న పాత ఇళ్లకు కూడా హౌసింగ్ అధికారులు 36 కోట్లు విడుదల చేశారు. అంటే ఆల్రెడీ ఇల్లు దీనికి సంబంధం ఉండదు, ఎప్పుడో పాత ఇల్లు సగం కట్టుకుని పాపం వాళ్ళు కట్టుకోలేక వదిలేస్తే దాన్ని కూడా ఈ వంకతో చూపించి దాదాపుగా 36 కోట్ల రూపాయలు బిల్లులు అయితే విడుదల చేశారు. ఇవి కూడా సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని చెప్పి విజిలెన్స్ విభాగం అయితే తేల్చి చెప్పింది. సో అంటే పూర్తి స్థాయిలో కేవలం నాడు వైసీపీ హయాంలో ఈ ఆప్షన్ 3ని ఎందుకు తీసుకొచ్చారు అంటే దోచుకోవటానికే. 3.5 లక్షల మంది జగన్ అనే వ్యక్తి ఇల్లు నిర్మించి ఇస్తాడు అని నమ్మి ఆప్షన్ 3 ఎంచుకుంటే వాళ్ళను మొండి గోడలు మధ్యలోనే వదిలేసి ఈరోజు వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి చరిత్ర జగన్ది. పైగా వాళ్ళ డబ్బులన్నీ కూడా ఇలా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాయి. అటు నిర్మాణం పూర్తి అవ్వలేదు, ఇటు డబ్బులు మాత్రం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయాయి. సో హౌసింగ్ కార్పొరేషన్లో ఇదొక భారీ అవినీతి. దీనికి సంబంధించి ఒక్కొక్కటి ఇప్పుడే బయటకు వస్తున్నాయి. మొత్తంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ భారీ అవినీతి మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసి సంబంధిత నాయకులు, అధికారుల మీద చర్యలు తీసుకోవడానికైతే సిద్ధమవుతుంది.